ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారంలో గిరిజన పూజారులు నిరసనకు దిగారు. వరంగల్ సెంట్రల్ ఎదురుగా ఉన్న 1014 గజాల స్థలాన్ని 1993లో మేడారం ఆలయానికి కేటాయించారని, ఇప్పుడు ఆ భూమిని భద్రకాళి ఆలయ అధికారులు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక దీనిపై పలుసార్లు ఎమ్మెల్యేలు మంత్రులకు విన్నవించినా కూడా పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. సమ్మక్క సారలమ్మ జాతర మేడారం గద్దెల ప్రాంగణంలో ప్రధాన గేటు ద్వారం ముందు మరి మా సమ్మక్క సారలమ్మ జాతర పూజారుల సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు ధర్నాను నిర్వహించడం జరుగుతున్నది. ఈ ధర్నాలో పూనుగొండ గ్రామం నుంచి పడిద్దరాజు వంశానికి చెందినటువంటి పెనక వంశస్థులు, కొండాయి గ్రామం నుంచి మరి దగవట్ల వంశస్థులు, గోవిందరాజులు దేవునికి సంబంధించిన దగవట్ల వంశస్థులు, కన్నపల్లి గ్రామం నుంచి సాలమ్మ దేవతకు సంబంధించిన కాకా వంశస్థులు, మేడారం గ్రామం నుంచి సమ్మక్క దేవతకు సంబంధించినటువంటి సిద్ధబోయిన, కొక్కెర, చందా వంశస్థులము మరి ఈరోజు మా నిరసన కార్యాన్ని ధర్నా రూపంలో నిరసనను తెలియజేస్తున్నాము. 1993వ సంవత్సరంలో అప్పటి మత్స్యశాఖ మంత్రి అయినటువంటి కోరిక జగన్నాయక్ గారు మా పూజారుల సంఘం అభ్యర్థన మేరకు మరి వరంగల్ జైలు సెంట్రల్ జైలుకి ఎదురుగా మరి మా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో దేవస్థానం హుండీల లెక్కింపు కానీ, పూజారుల అతిథి గృహాలకు కానీ, కార్యాలయాల కోసము మరి 1014 గజాల స్థలాన్ని కేటాయించడం జరిగినది. ఆ స్థలములో మరి నిధుల లేమితో ఉన్నటువంటి మా జాతర మరి కార్యాలయంను నిర్మించుకోలేకపోయింది. ఈ 2022-23 మధ్యకాలం లోపల అప్పుడున్నటువంటి స్థానిక మినిస్టర్ అయినటువంటి ఎర్రబెల్లి దయాకరావు గారిని సంప్రదించగా మరి ఈ సమ్మక్క సారలమ్మ జాతర మేడారం పరిధిలో ₹1 వాటాధనము, భద్రకాళి దేవస్థానం వారిది ₹1 వాటాధనము, మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి వారిది మరి ₹1000 వాటాధనములు తోటి మరి